హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము డిఎస్సిలో భాగంగా తెలుగు మెథడాలజీ ఫస్ట్ చాప్టర్ భాష మాతృభాష బోధన లక్ష్యాల నుంచి భాషా నిర్వచనాలు అనే టాపిక్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనము మెథడాలజీ నేర్చుకుంటేనే మ్యాక్సిమం అయితే మార్క్స్ స్కోర్ చేయగలుగుతాము. కంటెంట్ ఎంత ముఖ్యమో మెథడాలజీ కూడా అంతే ముఖ్యము. సో చూసి నేర్చుకోండి భాషా నిర్వచనాలు. అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. భావగర్భితమైన ధ్వని భాష. భాష్యతేతి భాష అంటే భాషింపబడేది భాష. భాష మారుటకు కారణమైనది సాంఘిక వ్యవస్థ. భాష సమాజాన్ని శాసిస్తుంది. నిర్వచింపదగిన ఒకానొక నిర్దిష్ట భావనకు సంకేతమైన మాట పారిభాషిక పదం. ధ్వనులను బట్టి కొందరు భాషా శాస్త్రవేత్తలు భాషా విభజనకు యత్నించారు. వారి విభజన ప్రకారం తెలుగు పంచస్వర భాష. పిల్లల్లో భావావగాహనకు భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే వ్యవధి 5 నెలలు. ఒక భాషలో ప్రావీణ్యత మరో భాషా అభ్యసనాన్ని సులభతరం చేస్తుంది. దీనికి కారణమైన సూత్రం అభ్యసన బదలాయింపు. భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది సందర్భాల సృష్టి ద్వారానే. భాష ఇలా ఉంది అని వివరించే శాస్త్రం భాషాశాస్త్రం. భాషను జనసామాన్యం భావించే తీరు భావ ప్రకటన సాధనం. భాష మాట్లాడలేని మానవుడు లేనట్టే. భాషను మాట్లాడగలిగిన మానవేతర ప్రాణి ఏదీ లేదు అన్నది పిఎస్ సుబ్రహ్మణ్యం. మానవ శాస్త్రజ్ఞులు మానవ సంస్కృత నాగరికతల అధ్యయన సాధనం భాష. మనస్తత్వ శాస్త్రజ్ఞులు మానవ ప్రవర్తనను పశుపక్షాదుల ప్రవర్తన నుంచి వేరు చేసి పరిశీలించుటకు సహకరించినది భాష. మత ప్రచారకుడు ఉపదేశం ఇవ్వడానికి ఉపకరించే సాధనమే భాష. జీవితం కోసం భాష బులక్ కమిటీ. మనిషిని మానవునిగా తయారు చేసేది భాష అన్నది షేక్స్పియర్. భాష ఆలోచనలకు ఆకృతి అన్నది జాన్సన్. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. బుద్ధిజీవుల అనుభవ అభివ్యక్తి భాష అన్నది ఇజ్లర్. వివిధ పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష. విభిన్నత సంక్లిష్టత అనేవి భాషా వ్యవస్థలో భాషణ ప్రక్రియలో అనివార్య అంశం అన్నది హాకెట్. పదాలు వాటి అర్థాలే భాషా పదాలు. అర్థాల సముదాయాలు భాషా నిఘంటుకారులు అన్నారు. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అని వ్యాకరణకారులు అన్నాడు. ప్రకృతి అంటే పదమూలం లేదా ప్రాతిపదిక. ప్రత్యయం అంటే ప్రాతిపదిక మీద చేరే రూపం. ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయమే భాష అన్నది నోమ్ చామ్స్కీ. భాష బహుముఖ వ్యవస్థ అన్నది ఫిర్త్. మాండలిక సమాహారమే భాష అన్నది మాక్స్ ముల్లర్. వ్యక్తి మేధస్సు నుంచి ప్రసరించే కాంతే భాష అన్నది జాన్ స్టూవర్ట్ మిల్. మాత్రప్రాయుడైన మానవుడిని జంతువుల నుండి వేరు చేసేదే భాష అన్నది విలియం జేమ్స్. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అన్నది ఎంఎన్ బాక్. నెక్స్ట్ మాతృభాష నిర్వచనాలు. మారుపేర్లు. స్థానిక భాష, ప్రథమ భాష, ప్రాథమిక భాష, బలీయ భాష, మదర్ టంగ్, స్వీయ భాష, సొంత భాష అనేవి మాతృభాషకి మారుపేర్లు. అర్థం చూద్దాం ఇప్పుడు. శిశుప్రాయంలోనే అలవడేది భాష. శైశవ దశలో మనోభావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగించేది భాష. శిశువు తన జీవితంలో మొట్టమొదటిసారిగా నేర్చుకున్న భాష. తల్లి నుంచి నేర్చుకునే మొట్టమొదటి భాష. తొలి మాటలు నేర్పిన తొలి గురువు అమ్మ. అప్రయత్నంగా అంటే సహజంగా అలవడి జీవితాంతం వెన్నంటి ఉండే భాష. వ్యక్తికి గుర్తింపుగా రూపొందేది భాష. మనిషికి మూర్తిమత్వాన్ని ఇచ్చేది మాత అయితే మూర్తిమత్వాన్ని పెంపొందింపచేసేది మాతృభాష. శిశువు ప్రవర్తనను ఏ భాష తీర్చిదిద్దుతుందో అదే అతని మాతృభాష. భాష నేర్చుకోవాలనే కోరిక, పట్టుదల, శ్రమ ఏమాత్రం లేకుండా తానొక భాషను నేర్చుకుంటున్నాను అనే ఆలోచన లేకుండా సహజ రీతిలో అలవడే భాష
మాతృభాష. అసంకల్పితంగా, స్వతహాగా, సులువుగా వ్యక్తీకరించే భాషా ధ్వనుల రూపం. భావగ్రహణ, భావ్య వ్యక్తీకరణ సులభంగా జరిగేది భాష. ఇంట్లో తల్లి ప్రేరణ, ప్రతిస్పందనలతో నేర్చే మొదటి భాష. ఇప్పుడు నిర్వచనాలు చూద్దాము. సూర్య రాయాంధ్ర నిఘంటువులో అభివ్యక్తం అంటే స్పష్టపరచటం, తేటతెల్లం చేయడం. అభివ్యక్తి అంటే బయటకి వెల్లడించటం, ప్రతిబింబించడం. అభివ్యంజనం అంటే బయటకి ప్రకటించడం. మాతృభాషలో అభివ్యక్తి తన తల్లి భాషలో తన భావాలను వెల్లడించటం. గోడవర్తి సూర్యనారాయణ అభినవ వాచర్యకం చూద్దాము. మానవుడు శైశవావస్థ నుంచి తన భావభావాలను, హాసక్రోధానురాగాలను, ఆలోచనలను, ఆచరణలను ఏ భాషాముఖంగా వ్యక్తం చేస్తాడో అనేది అతని మాతృభాష. గాంధీజీ ప్రకారము శిశువు తన సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదే భాష. రైగర్ని ప్రకారం శిశువుకు ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కలిగించి సృజనాత్మకతతో కొత్త సృష్టి చేయడానికి ఉపయోగపడేదే మాతృభాష. విశ్వనాథ సత్యనారాయణ ప్రకారము పిల్లలు మనసు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు మాతృభాషలోనే విద్యను బోధించాలి. బల్లార్డ్ ప్రకారము శిశువు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది ఆత్మవికాసాన్ని కలిగించి జాతి అభ్యున్నతికి, దేశోద్ధరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి మాతృభాషకు ఉంది. రైబర్న్ బల్లార్డ్ ప్రకారము శిశువు తన జాగ్రత్తావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతని మాతృభాష. ఇంపార్టెంట్ నోట్బుక్ ప్రకారము శైశవం మొదలుకొని జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మవికాసాన్ని కలిగించి జాతీయ అభివృద్ధికి, దేశాభ్యుదయానికి, లోకోద్ధరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి మాతృభాషకు ఉంది. ఇది రైబర్న్ అన్నాడు. శిశువు తన జాగ్రత్తావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతని మాతృభాషగా భావించడం సమంజసం అని బల్లార్డ్ చెప్పాడు. జ్ఞానార్జనకు మాతృభాష ఉత్తమమైనది. మధ్యమం విద్యావేత్తలు. నెక్స్ట్ వచ్చేసి గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.